వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. దేశంలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ ఎన్నికల తేదీలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కూడా పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రజలు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ముఖ్యంగా తొలిసారి ఓటు వేయబోతున్న యువత ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని సిఈసి జ్ఞానేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈసారి 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. ఈ ప్రాంతాల్లో కలిపి దాదాపు 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా సుమారు 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు దాదాపు 25 లక్షల మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ 3 ప్రాంతాలకు మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మార్చి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 24న నామినేషన్ల పరిశీలన జరగనుండగా మార్చి 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టి ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. తమిళనాడు రాష్ట్రంలో కూడా ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తమిళనాడులో ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 30న విడుదల కానుంది. ఆ తరువాత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్ 23న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించనున్నారు. తమిళనాడు రాజకీయంగా అత్యంత కీలకమైన రాష్ట్రం కావడంతో ఈ ఎన్నికలపై జాతీయ స్థాయిలో కూడా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. దేశంలోని పెద్ద రాష్ట్రాలలో ఒకటైన పశ్చిమ బెంగాల్లో 2 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో ఈ రాష్ట్రంలో అనేక దశల్లో ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఈసారి 2 దశల్లోనే పోలింగ్ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. తొలి దశలో 152 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. రెండో దశలో 142 నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ 2 దశల పోలింగ్ పూర్తయిన తరువాత మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. బెంగాల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలు జరుగుతున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం కలిపి దేశ జనాభాలో దాదాపు 5వ వంతు భాగాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల ఈ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇక ఇదే సమయంలో పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. గోవా, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. గోవా, కర్ణాటక, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే గుజరాత్, మహారాష్ట్రలోని ఖాళీ స్థానాలకు ఏప్రిల్ 23న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కూడా మే 4న ప్రకటించనున్నారు. మొత్తంగా చూస్తే రాబోయే వారాల్లో దేశ రాజకీయాలు పూర్తిగా ఎన్నికల మూడ్లోకి వెళ్లనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నాయి. ఎన్నికల తేదీలు ప్రకటించడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశం ఉంది. ప్రజలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.